Okay, so over to media. దుష్యంత్ గారు ఇటు నమస్తే. ఆల్ ద బెస్ట్. మీ ఫీచర్స్, మీ డైలాగ్ డెలివరీ, ఒక ఆర్టిస్ట్గా ఉన్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయి, క్వాలిటీస్. అయితే ఇది డెబ్యూ మూవీ, ఫస్ట్ పిక్చర్. బిఫోర్ ఏం చేశారు అసలు? మీకు ఈ ఇండస్ట్రీకి, ఈ సినిమాకి రావాలని ఎట్లా ఐడియా వచ్చింది, ఆలోచన? సార్, చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో డ్రామాస్ ఇదన్నీ చేశాను. కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు లేదండి ఇది సీరియస్గా చేయాలని అనుకుని నేను బీదీ నాటక అంటే స్ట్రీట్ ప్లేస్, బీదీ నాటకాలో చేశాను. దాని తర్వాత డ్రామాస్ చేశాను అండ్ షార్ట్ ఫిల్మ్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, ఇదన్నీ ప్రిపరేషన్ ఏం కావాలో అది చేశాం సార్. ఒక 3 years దానికోసమే 3 years ఐ డిడ్ ఆల్ ఆఫ్ దాట్. అది చేసిన తర్వాత 1.5 year మేము స్క్రిప్ట్తో, నేను అండ్ సునీ సార్ ఇద్దరు కలిసి స్క్రిప్ట్తో వీ వర్క్ ఫర్ 1.5 year. దాని తర్వాత సినిమా గత వైభవ టుక్ 3 years సార్. అంటే ఇట్స్ బీన్ 7-8 years జర్నీ. ఇట్స్ టేకన్ ఇట్స్ ఓన్ టైమ్ సార్. ఇప్పుడు స్టోరీ మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు 4 eras స్టోరీ కదా, ఈ 4 eras ఎందుకు తీసుకున్నారు? 4లో ఏమైనా సెంటిమెంట్ ఉందా? వాట్ ఈస్ ద రీజన్ సార్? అంటే ఇది ఒక పునర్జన్మ కథలో ఒక జన్మలో దేవలోక ఎపిసోడ్స్ ఉంది, అక్కడ సనాతన ధర్మ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక జన్మలో దస్ 1498లో వాస్కోడగామా ఇండియాకి వస్తున్నారు కదా, ఇండియా సీ రూట్ డిస్కవర్ చేస్తున్నారు కదా, ఆ టైం ఎపిసోడ్ ఒక వస్తుంది. ఇంకొక ఎపిసోడ్లో మన 1940s ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇదన్నీ కనెక్ట్ చేసి, ఇదన్నీ కనెక్టెడ్ స్క్రిప్ట్లో. సో దట్ ఈస్ వై 4 different characters సార్. ఇది 1 మూవీనా, ఏమైనా పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, సీక్వెల్స్? No, currently. ఒక దాంట్లో క్లాస్ చేశారు. ఈ ఐడియా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? To be frank, actually my first movie was సింపుల్గా ఉన్న లవ్ స్టోరీ. ఇక్కడ రీమేక్ ఉంటుంది, ఇది నా లవ్ స్టోరీ. తరుణ్ సార్ అండ్ ఓవియా మేడం చేశారు దట్ మూవీ. సో ఇన్ దట్ మూవీ ఆల్సో 3 stories was there. This is my 11th movie, so I went back to same story. Same story but in larger ways. There I had a flashbacks. Here Punarjanma Katha. సునీల్ గారు, ఇట్స్ sorry. యాక్చువల్లీ మీరు మాకు ఇష్టమైన డైరెక్టర్. ఎందుకంటే నేను మీ లాస్ట్ మూవీ చూశాను, అదే ఒండు ఎక్సలెంట్. అంటే తెలుగులో రిలీజ్ కాలేదు కానీ కన్నడంలో చాలా మంచి హిట్ అది. ఇది పునర్జన్మల కథ అంటున్నారు. ఆల్రెడీ తెలుగులో మొగధీర లాంటి ఒక సినిమా వచ్చింది, అది చూశారు, రాజమౌళి లాంటి డైరెక్టర్, రామ్ చరణ్ చేశారు కదా. సో ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ ఈ పునర్జన్మ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎంత డిఫరెన్స్? చూసానికి ಐ ಟಾಕ್ ಇನ್ ಕನ್ನಡ ಓನ್ಲಿ. ಇದು ಪುನರ್ಜನ್ಮ ಥರ ಅನಿಸುತ್ತೆ, ಬಟ್ ನೀವು ಥಿಯೇಟ್ರಿಗೆ ಬಂದಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅಂದರೆ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಬರೋ ಅಷ್ಟರಲ್ಲಿ ಈ ಕತೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಟ್ರಾವೆಲ್ ಆಗಿರುತ್ತೆ. ಲೈಕ್ ದಟ್ ಹೀರೋ ಸೈಡ್ 1498 ವಾಸ್ಕೋಡಿಗಾಮ, ದಟ್ಸ್ ನಾಟ್ ಪುನರ್ಜನ್ಮ. ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಪುನರ್ಜನ್ಮ ವಿ ಹ್ಯಾವ್ ಸಮ್ ಸ್ಟೋರೀಸ್ ಆಲ್ಸೋ. ಇಟ್ಸ್ ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟಲ್ ಆಲ್ಸೋ. ಅಟ್ ದ ಸೇಮ್ ಟೈಮ್ ವಿ ಹ್ಯಾವ್ సేమ్ ఫీలింగ్స్ ఆఫ్ పునర్జన్మ ఆల్సో. ఈ సినిమాకి మీరు డైరెక్టర్, దాంతోపాటు కింద ప్రొడ్యూసర్ కూడా వేసారు, అంటే ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు? నో, యాక్చువల్లీ ఐ ప్రజెంట్ దిస్ మూవీ మీన్స్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ బట్ ఐ డోంట్ హ్యావ్ దిస్ మచ్ బడ్జెట్. బట్ ఐ టోల్డ్ టు ప్రొడ్యూసర్, whoever this movie produce, my banner should be there on the film. That's why I carry this banner. దుష్యంత్ గారు సార్, ఫస్ట్ సినిమా కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు టాలీవుడ్. ధన్యవాదాలండి. యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు కన్నడం సినిమాలు రెండు కూడా చాలా దగ్గరలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకున్నంత ఈజీగా కన్నడం ఆడియన్స్ ఎందుకు మా తెలుగు వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏదైనా కొద్దిగా లాంగ్వేజ్ డిఫరెన్స్. మొన్న పవన్ గారిదే మీరు చెప్పారు ఓజీ, కానీ అక్కడ పోస్టర్లు కూడా చించేశారు, టైటిల్ కన్నడంలో పెట్టలేదు అనేసి. ఎందుకు ఇట్లాంటి కొద్దిగా ఇబ్బంది కదా? యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ మీ కాంతారా సినిమాకి టికెట్ రేట్స్ కూడా పెంచి ఇచ్చారు. సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేనే యాక్చువల్లీ అది చెప్తే ఇంకా బెటర్.
బట్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సార్ మీరు ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఏమైనా పెద్ద తెలుగు సినిమా రిలీజ్ అవుతాయి, ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి బెంగళూరు ఓపెన్ చేసి చెక్ చేయండి సార్. తెలుగు సినిమాకి హైదరాబాద్లో ఎలా మార్కెట్ ఉందో సైమల్టేనియస్గా ప్యారలలీగా బెంగళూరులో కూడా అలాగే మార్కెట్ ఉంది సార్. మీరు పెద్ద తెలుగు సినిమాస్ కర్ణాటకలో ఏం కలెక్షన్స్ అయింది అదొకసారి చూడండి సార్. మోర్ దెన్ 100 crores ఎంతో తెలుగు సినిమాస్ మోర్ దెన్ 100 crores కలెక్ట్ చేశారు కర్ణాటకలో. అండ్ ఇంకా పెద్ద పెద్ద కన్నడ సినిమాలో కలెక్షన్ కింద ఎక్కువగా కలెక్షన్స్ తెలుగు సినిమాకి కర్ణాటకలో అయింది సార్. మీరు ఇప్పుడు కూడా బార్డర్స్ కర్ణాటక బార్డర్ చెక్ చేస్తే అక్కడ అన్ని కన్నడకింత ఎక్కువగా తెలుగు మూవీస్ చూస్తారు. బెంగళూరులో హైదరాబాద్ లాగానే పెద్ద మార్కెట్ తెలుగు మార్కెట్ ఉంది. సో ఇదేమో ఇష్యూ గురించి మీరు చెప్పారు కదా, దట్ ఈజ్ వన్ ఇష్యూ. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ సీన్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years లేదంటే 20 years సార్, మగధీర ఎలా చూసారు సార్ కర్ణాటకలో చాలా పెద్ద హిట్ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15-16 years ముందా, ఆ టైంలోనే ఎంత పెద్ద హిట్. అండ్ ఇంకా ముంద 20 years 25 years ముంద కూడా ఎంతెంత తెలుగు సినిమాస్ ఎంత పెద్ద హిట్ అయింది కర్ణాటకలో. సో దెర్ ఇస్ వెరీ బిగ్ మార్కెట్. అండ్ కన్నడ అండ్ తెలుగు ఆర్ సిస్టర్ లాంగ్వేజెస్ సార్. మీరు అది రాసుకొని ఇది చూస్తే కన్నడ లిపి అండ్ తెలుగు లిపి చూస్తే సార్ రెండు సిమిలర్గానే ఉంది. అండ్ ఎవరైనా తెలుగులో మాట్లాడితే కన్నడ వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఎవరైనా తెలుగులో మాట్లాడితే కూడా కన్నడలో మాట్లాడితే కూడా మీకు కూడా ఐ థింక్ రఫ్లీ కొంచెం అర్థమవుతుంది. సో ఇది రెండు కూడా సిస్టర్ లాంగ్వేజెస్. ముందు నుంచినే చూస్తే డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ టైం నుంచినే కూడా వాళ్ళందరూ బ్రదర్స్ లాగానే ఉంటారు సార్. ఇప్పుడు కూడా వీ ఆల్సో వాంట్ టు బీ లైక్ బ్రదర్స్ సార్. మన పవర్ స్టార్ ఎలా చెప్పారు సార్, అది కరెక్ట్ సార్. ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ అస్ సార్. సనాతన ధర్మం అంటున్నారు కదా, అంటే ఎలా ఉండబోతుంది సనాతన ధర్మం పైన సినిమా ఆ ఎపిసోడ్ వరకు? సార్ ఇప్పుడు సనాతన ధర్మ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో ఉన్నట్లేదు, కానీ ఐ థింక్ ట్రైలర్లో వస్తుంది, లేదంటే డైరెక్ట్ సినిమాలో చూడాలి. అది కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పని ఉన్నాయి, అది వర్క్ జరుగుతుంది. అది ఎలిమెంట్స్ చూస్తే బెటర్ సార్. కొంచెం సమ్ ఆఫ్ ద సనాతన ధర్మ ఎలిమెంట్స్ అది ఎప్పుడు కూడా ఏమీ ఇండియన్ సినిమాలో నోబడి హెస్ షోన్ ఇట్. ఫస్ట్ టైం మేము అది ట్రై చేసాము. ఐ థింక్ అందరికీ నచ్చుతుంది సార్. ఇప్పుడు మనం మొత్తం మల్టీ స్టారర్ చేస్తున్నాం అన్ని మూవీస్. తెలుగులో కనుక చేయాలనుకుంటే మల్టీ స్టారర్గా ఎవరితో చేస్తారు? మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు సార్? నిజంగా చెప్తే నేను కర్ణాటకలో చాలామంది తెలుగు సినిమాసే చూసి పెరిగారు. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమాస్ చూశాను. నాకు అందరూ ఇష్టమే. ఇది నాకు ఐ లైక్ మోర్ అబౌట్ 1-2 people that I like, I respect a lot is చిరంజీవి గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఐ లవ్ ఆల్ ద యాక్టర్స్ హియర్. ఎంత బాగా డాన్స్ చేస్తారు, డైలాగ్స్, అది మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, అదన్నీ పెద్ద ఈవెంట్ సినిమాస్ తెలుగులో చేస్తారు సార్. అదన్నీ నాకు నచ్చుతుంది. డైరెక్టర్స్ తెలుగులో చేయాలనుకుంటే స్ట్రైట్ మూవీ ఒకవేళ చేయాలనుకుంటే సార్ 1 or 2 names, saying 1 or 2 names is difficult సార్. కానీ ఐ థింక్ రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం. ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ ఐ లవ్డ్ హిజ్ వర్క్. వాడు ఒక్కొక్క మూవీ కూడా నేను ఎంతో టైమ్స్ చూశాను. ఐ వాచ్డ్ మెనీ టైమ్స్, నాట్ వన్స్ నాట్ ట్వైస్. సో ఐ రెస్పెక్ట్ అండ్ లవ్ రాజమౌళి సార్. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తారా మరి? అది తెలీదు సార్, చూడాలి. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే చేస్తాము, అది తెలుసు, కానీ గెస్ట్ గురించి తెలియలేదు సార్. అష్క గారు నాసామి రంగ తర్వాత ఇంకో మూవీ చేశారు, కానీ కొద్దిగా టాలీవుడ్కి దూరంగా ఉంటున్నారు, ఏంటి? లేదండి, 3 సినిమాలు చేస్తున్నాను కానీ ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. అంటే విశ్వంబర కొంచెం టైం తీసుకుంది, అది కూడా ఫ్యాంటసీ సినిమా, సీజీ వర్క్ చాలా ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఈ ఇయర్ అది రిలీజ్ అవుతుంది, సో అది అవ్వలేదు.
సమ్మర్కి పుష్ అయింది. అండ్ ఇంకా 2 సినిమాలు, రవితేజ గారితో ఒక సినిమా, ఇంకొక కొత్త సినిమా, అది కూడా చేస్తున్నాను. విశ్వంబర అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది అంటే అది అప్పుడు మాట్లాడతాం. అశిక గారు, అంటే ఈ సినిమాలో కొత్త అబ్బాయి కదా ఆయన, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, 15 మూవీస్ అట్లా చేసినట్టున్నారు. సో హౌ ఇస్ ఇట్, అంటే కొత్త అబ్బాయి ముందు ఎట్లా మీరంటే ఎలా ఒప్పుకున్నారు? బ్యానరా, డైరెక్టరా, అంటే హౌ ఇస్ ఇట్ లైక్ యాక్టింగ్ విత్ ఎ న్యూ బాయ్? యాక్చువల్లీ ఈ ముందు సునీ సార్తో 2 సినిమాలు చేశాను. సో ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ ఉంది మనతో. సో సార్ చెప్పారు ఒక స్టోరీ ఉంది అండ్ న్యూ హీరో అనేది. బట్ ఆ టైంలో అంటే కన్నడలో వేరెవర్ ఏ ఇండస్ట్రీ అయినా యూజువలీ మేము ఏం చూస్తామంటే ఒక పెద్ద హీరో ఉంటే అన్నీ ఇట్ ఈస్ ఆల్ టేకెన్ కేర్. సో వీ హ్యావ్ టు టేక్ అప్ సచ్ ఫిల్మ్స్. సో మనకి కూడా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా బాగా స్క్రిప్ట్స్ అన్నీ పాలిష్ అయ్యే వస్తుంది మా దగ్గర ఆ స్క్రిప్ట్స్ అనేది యూజువల్ థాట్. కానీ ఈ సినిమా స్టోరీ విన్నటప్పుడు సార్ నాకు చెప్పారు ఇది ఇలాంటి స్టోరీ ఎప్పుడు దొరకదు అండ్ ఒక యాక్టర్ కెన్ ఎనీ యాక్టర్ ఫర్ దాట్ మ్యాటర్ ఇన్ వన్ ఫిల్మ్ యూ క్యాన్ పర్ఫామ్ 1 or 2 వేరియేషన్స్. పర్ఫార్మెన్స్కి చాలా స్పేస్ ఉంటాయి, కానీ ఇందులో ఒక 4 ఫిల్మ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో ఒకసారి వినండి అని విన్నప్పుడు తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇది ఇలాంటి ఆపర్చునిటీస్ అంతా ఈజీగా దొరకదు. సో ఇది నేను చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అనుకుని చేశాను. అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ హావ్ టేకెన్ ఇన్ మై కెరియర్. ఓకే, డైరెక్టర్ గారు, అంటే కొత్త అబ్బాయి మీకు రిస్క్ అనిపించలేదా? యూ సెడ్ దిస్ ఫిల్మ్ నీడ్స్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మీరు ప్రొడ్యూసర్ కూడా కదా, సో డోంట్ యూ థింక్ దట్ ఇట్స్ టేకింగ్ రిస్క్ casting a new boy? In my 10 movies, he is the 5th hero, new boy, new hero. So from beginning only, I am working with a new guy, and I worked with that hero launch video. So I came to know that he can perform any roles. So from that one. ఇంకేం చేయడానికి లేవండి? డైలాగు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, ఇంకేం లేవా? ఎన్ని చేస్తున్నారు? యాక్టింగ్ కూడా చేశారా? కొరియోగ్రఫీ ఎట్లా అవన్నీ? Basically, I am writer, so that's why I can write lyrics and all. This song is in Kannada. I only wrote it. Here, Krishnakant sir wrote it. So direction. That's it. Okay. Thank you. హాయ్ ఆశిక, దిస్ ఈస్ ప్రజావాణి. మీరు 4 జన్మలు నటించారు. ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఏది హార్డ్గా అనిపించింది? యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు ఎలాంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలి, ఒక్క సినిమాతో ఇంకొక సినిమాకి ఆ డిఫరెన్స్ ఉండాలి, ఆ వేరియేషన్ ఉండాలని. కానీ ఈ సినిమాలో అంత మొనోటనస్ ఫీల్ ఆర్ ఇది అలాగే ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ చాలా ఎంజాయ్ చేసి అన్ని క్యారెక్టర్స్ని చేశాను. కానీ నాకు చాలా ఇష్టమైన, చాలా ఫేవరెట్ ఉన్నది ఆ మ్యాంగ్లూర్ పోర్షన్. ఇదే క్యారెక్టర్, మంగళ అని క్యారెక్టరు. అది దాంట్లో ఒక 18-19 ఇయర్స్ గర్ల్ క్యారెక్టర్ అండ్ ఒక అంటే మెచ్యూర్డ్ అయిన మ్యారీడ్ క్యారెక్టర్ కూడా చేశాను. సో దాంట్లో ఆ వేరియేషన్, ఒకే స్టోరీలో ఆ వేరియేషన్ ఉన్నది, ఆ క్యూట్నెస్, అట్లా హోమ్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటుందో అండ్ ఒక మచ్యూర్డ్ అండ్ బిహేవియర్లో అండ్ ద వే యునో ఎనాక్టింగ్ ద ఎమోషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ పోర్షన్ నాకు చాలా, ఐ మీన్ దట్ ఈస్ మోర్ లైక్ అ ఎమోషనలీ డీప్ లవ్ స్టోరీ. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ప్రాబబ్లీ మా అందరికీ కూడా టీంలో అదే ఫేవరెట్ పార్ట్. ఫస్ట్ ఆల్ ద అదర్ 3 ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ విజువలీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ మ్యాంగ్లూర్ పోర్షన్ ఇస్ డీప్ రూటెడ్ అండ్ ఆ మ్యాంగ్లూర్ లాంగ్వేజ్ కూడా మేము ట్రై చేసాము సో ఈ సినిమాలో. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ క్యారెక్టర్ చేయడానికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ. సునీ గారు, అంతకుముందేమో 3 స్టోరీస్, ఇప్పుడు 4, నెక్స్ట్ అండ్ 5.
మేబీ బై యువర్ బ్లెస్సింగ్స్ ఐ క్యాన్ రైట్ 5. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దుష్యంత్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. అంటే స్టార్టింగ్ మూవీతోనే 4 డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క స్టోరీలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. అండ్ ఈ ఎపిక్ పీరియడిక్ డ్రామాలో ఛాన్స్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి, అండ్ నేను చేయగలనా అని అనిపించిందా? సో ట్రావెల్ ఎలా ఉంది ఈ మూవీతో? అంటే మేము వచ్చిన ఇండస్ట్రీనే, సినిమా ఇండస్ట్రీ చాలా ఒక టఫ్ ఇండస్ట్రీ, అండ్ ఇక్కడ సక్సెస్ రేటే చాలా తక్కువగా ఉంది. హార్డ్లీ 5% 3% ఏమో, సింగిల్ డిజిట్ లాగా సక్సెస్ రేటు. ఆల్రెడీ మేము రిస్క్లో ఉన్నాను. సో నేను అనుకున్నాను, ఓకే అందరూ కమర్షియల్ లాగా ఏమో కాలేజ్ లవ్ స్టోరీ, కమర్షియల్ ఫైట్స్, ఎంట్రీ డాన్స్ ఇదన్నీ అందరూ చేస్తున్నారు. అది చేసి కూడా హిట్ అవుతుందా, అది ఎక్సెప్ట్ నేను అవుతానా లేదా అది తెలీదు. అక్కడ కూడా చాలా రిస్క్ ఉంది. ఇఫ్ ఐఎమ్ ఎనీవేస్ టేకింగ్ రిస్క్, లెట్ మీ టేక్ అ బిగ్గర్ రిస్క్ అని అనుకొని వి టుక్ దిస్. అట్లీస్ట్ ఇది 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత అది ఎవరు చూస్తే అట్లీస్ట్ దిల్ నో దట్ ఓకే కొత్త అబ్బాయి పర్ఫార్మెన్స్ చేశారు, ఈజ్ డన్ అ గుడ్ జాబ్ అని, యాక్ట్ చేశారని అట్లీస్ట్ దాట్ రికగ్నిషన్ దొరుకుతుంది. అండ్ నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ వాంటెడ్ టు project myself as a performer. I wanted people to recognize me as a good actor, as a good artist. Not just for me, for any actor, that is the dream. Anduke I think this was a very good launch, and I am very grateful to Suni sir for giving me this opportunity. అండ్ ఆ పోస్టర్లో ఉన్న పీరియడ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లవర్స్గా ఉన్న మీరు, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు కొద్దిగా అంటే వేరే డ్రామాలకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎనీ గ్రే షేడ్ ఉండబోతుందా? ఇంకా కొంచెం టైం ఇస్తే మీరే రాస్తారు స్క్రిప్ట్. లేదండి, అంటే ఇట్ ఈస్ వాట్ యువర్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ద లైన్స్, కానీ ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ దట్. ఇంకా చాలా ఉంది ఈ సినిమాలో. మీరు చూస్తే ఇంకా మేము ఇది ఫస్ట్ టీజర్, ఫస్ట్ సాంగ్ అంతే రిలీజ్ చేసాం కదా. ఇంకా ఫ్యూచర్లో వి కీప్ రిలీజింగ్ సాంగ్స్ అండ్ విల్ కమ్ అప్ విత్ మోర్ కాంటెంట్. దెన్ యూ విల్ డెఫినెట్లీ నో దట్ ఇట్స్ అ ప్రామిసింగ్ ఫిల్మ్. అండ్ ఆ 4 పీరియడ్స్లో మీకు నచ్చినది ఏంటి క్యారెక్టర్? అన్ని క్యారెక్టర్ నాకు నచ్చిందే, కానీ లైక్ ఆషికా సెడ్, ఇది కోస్టల్ రీజన్కి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకి ఏం క్యారెక్టర్ వస్తుందో అది చాలా డీప్ రూటెడ్, మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఉంది దాంట్లో. ఒక వెరీ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ, మన కల్చర్, మన సౌత్ ఇండియన్ కల్చర్ ఉంది. సో దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. చాలా బాగున్నాయి క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. శాండీ గారు, అచ్చ తెలుగు పాట అని నిజంగా చాలా మంచి సాంగ్ ఉంది. అండ్ విజువల్స్ పరంగా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంది. సో అచ్చ తెలుగు పాట అని రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ గురించి ఇంకా మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం ఈ స్టైల్ కంప్లీట్ సదర్న్ క్లాసికల్, ఇండియన్ క్లాసికల్ జానర్ ఇన్కార్పొరేట్ చేసే సినిమాలో 4 సిచ్యువేషన్స్ ఉంది కదా. సో ఫర్ 4 ఎపిసోడ్స్ కంప్లీట్ ఇండియన్ క్లాసికల్ సౌండింగ్, కాంపోజింగ్ ఆ స్టైల్లో వీ అప్రోచ్ ద సినిమా. అదే ఇట్స్ మోర్ లైక్ అ గిఫ్ట్, ఆ కంపోజింగ్ స్కిల్. నాతో పనిచేసిన మ్యూజిషియన్స్ ఎవరికి వాళ్ళకి థ్యాంక్స్. అండ్ యా, అండ్ పోర్చుగీస్ ఆ పీరియడ్లోకి వచ్చేటప్పటికి ఏమైనా డిఫరెంట్ వేరియేషన్ చూపించారా బ్యాక్గ్రౌండ్? వెరీ ఇంగ్లాండ్ ఐరిష్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగా. యా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆషిక, నాసా మిరంగాలో వరాలు క్యారెక్టర్ అనేది అందరికీ గుర్తుండిపోతుంది. అలాగా గత వైభవాల్లో ఈ క్యారెక్టర్ అందరికీ గుర్తుంచుకుంటారు అన్నది ఈ 4 పీరియడ్స్లో ఏది ఉంటుంది అంటారు?
మంగళ క్యారెక్టరే. అదే లాస్ట్లో కూడా అందరికీ గుర్తున్నది. చాలా ఏంటది, దే రిమెంబర్ దట్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ థియేటర్స్. సో ఆ స్టోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారెక్టర్స్, ఇద్దరు చేసిన క్యారెక్టర్స్ని చాలా గుర్తిస్తుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సునీ గారు, సార్ మూవీ అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకు కంప్లీట్గా ఏంటంటే జనాలు థియేటర్కి మోస్ట్లీ రావడానికి, ఎందుకంటే వాళ్ళు బయటికి రావాలి, సినిమాలు రావాలి అనే థాట్ ఉన్న కంటెంట్ ఉంటే తప్ప థియేటర్ రావట్లేదు. అలాంటిది 4 పీరియాడిక్ డ్రామాస్ విత్ ఇన్ 3 hours ఆఫ్ స్పాన్ చూపించాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో ఎంత రన్ టైం తీసుకున్నారు అండ్ ఈచ్ పీరియాడిక్ డ్రామాకి ఎలా తీసుకున్నారు డిఫరెన్షియేషన్? Around 2 or 18 minutes the movie's length. The coastal region what they are talking, that is around 1 hour and rest is divided in 3 parts. Present lo one story జరుగుతుంది, దెన్ 3 పునర్జన్మ కథ. అదే 1 hour the coastal region main portion and Vasco da Gama around 15 to 20 minutes and Devaloka 15 to 20 minutes, present on 15 to 20 minutes like that. Okay. అండ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి సాంగ్స్ ఈ మధ్యన డిస్టర్బింగ్ అని చెప్పి చాలా వరకు సాంగ్స్ని అవాయిడ్ చేస్తున్నారు అండ్ ఆడియన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ అవుట్ ఇన్ బిట్వీన్ ద సాంగ్స్. బట్ ఈ సినిమాలో కంప్లీట్ క్లాసికల్ మోడ్లో వెళ్తుంది అంటున్నారు. సో హౌ ద ఆడియన్స్ విల్ బి యాక్సెప్టెడ్ విత్ ద మ్యూజిక్? Depend upon the era the music chesa Juda sir. So in coastal region around 1940s centuries what they listen means the skin element sounding, and in Portuguese like Pirates of Caribbean that sounding bagpiper like that Juda sir has used that one. And in Pauranika like what you call old natkagulu paatala old paatala dramas like harmonium and strings like that one. Present peppiness he has used 4 different type of. దుష్యంత్ గారు అండి, లిటరలీ దట్ టీజర్ విచ్ ఇట్ వాస్ ప్రెజెంటెడ్ వాస్ కంప్లీట్లీ గుడ్. చాలా చాలా బాగుంది. బట్ ఈ పీరియాడిక్ డ్రామాస్కి చేయాలి అంటే దెర్ షుడ్ బి లాట్ ఆఫ్ గట్స్. సో మీకు అంటే చేసిన క్యారెక్టర్స్లో విచ్ వన్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ వైల్ డూయింగ్ ద క్యారెక్టర్? అంటే మైథాలజికల్ క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగాను. అది నా ఫేవరెట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ ఫాదర్ హీ యూస్ టు నరేటస్ రామాయణ మహాభారత స్టోరీస్. అది ఇట్ హెస్ బికమ్ మై మైండ్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ మైథాలజీ. అందుకే నాకు రాజమౌళి గారంటే చాలా ఇష్టము. అక్కడ రాజ్ కుమార్ గారంటే, ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారంటే నాకు ఎందుకు అంత రెస్పెక్ట్, ఎందుకంటే బికాజ్ మైథాలజీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ మూవీలోనే ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ డ్రీమ్ టు పర్ఫార్మ్ మైథాలజికల్ క్యారెక్టర్స్. కానీ ఫస్ట్ మూవీలో ఈ ఆపర్చునిటీ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఇట్. రిగార్డింగ్ వాట్ వాస్ ద టఫ్ థింగ్ టు డూ అనే ఒక మ్యాంగ్లూర్లో ఒక సీక్వెన్స్ ఉంది, కంబళ ఎపిసోడ్. మీరు ఐ థింక్ ఇది కాంతారా ఫస్ట్ పార్ట్లో యూ సీన్ సమ్ స్నిప్పెట్స్ ఆఫ్ ఇట్, కంబళ సీక్వెన్స్. సో రన్నింగ్ విత్ ద బుల్, బఫెలో లాగా. సో దాంట్లో ఇంకా డెప్త్లో వీ హ్యావ్ షోన్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. దానికోసం ఐ స్టేడ్ ఇన్ మ్యాంగ్లూర్ ఫర్ 2.5-3 months. అక్కడే ఊర్లోనే విలేజ్లోనే ఐ స్టేడ్. ఐ లర్న్డ్ ఆల్ ఆఫ్ దట్ కంబళ రేసింగ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్పోర్ట్ అండి. వాళ్ళు ఎవరెవరు అక్కడ వెళ్తే దట్ కంబళ దట్ ఏరియా ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. దెర్ ఆర్ ఫ్యాన్స్ ఫర్ దోస్ బుల్స్, దోస్ బఫెలోస్. There are fans for that. There's a cult following for that. సో అది అక్కడ వెళ్ళి అది ప్రాక్టీస్ చేయనా కొంచెం ఫిజికలీ చాలా స్ట్రెయిన్ అండ్ డిఫికల్ట్ ఉంది. ఆ ఎపిసోడ్ నాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. కానీ ఎవరెవరు కంబళ చేస్తారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను.
నిజంగా అది వెరీ ఫిజికలీ స్ట్రెయినింగ్ స్పోర్ట్. అది కొంచెం అలాగ అనిపించింది. లేదంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ మేము 3 to 4 months ప్రిపరేషన్ వర్క్షాప్స్ అండ్ అదర్ ప్రిపరేషన్స్ చేసాం సార్. అది చేసి వీ వర్ ప్రిపేర్డ్ టు డూ ఇట్. అందుకే ఇట్ డెంట్ ఫీల్ వెరీ డిఫికల్ట్. జూడసాండి గారు, హాయ్ దిస్ ఇస్ శరత్ అండి. మీరు 2019 ఐ థింక్ ABCD ఫిల్మ్ చేసినట్టున్నారు తెలుగులో, అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ఫిల్మ్, ఐ మీన్ తెలుగులో సాంగ్స్ కూడా చేస్తున్నారు కదా. సో ఏంటి అంటే ఈ ఫిల్మ్కి పర్టికులర్లీ మీ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ చిన్మయ్ గారు మీ ఆర్టిస్ట్ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది? మాకు అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు నమ్ చార్ట్స్ టాప్ 10 charts or top 20 chartsలో imagine there are new songs releasing. It is all up to date, today's sounding and everything. I have a feeling that lot of families, lot of people long for good classical songs in cinema. So ee avakasham naki it was I was lucky to get this project, and it was his dream project, Suni Garu's dream project for a very long time. So I'm glad I was a part of to associate and collaborate with them. It was a learning experience for me also to do all the songs in different genres. Meer choosing kada, like for Mangalore bit we have a very lovey-dovey melody, Indian melody composition. For Devaloka I have a very drama based singing style of instruments. And then for the Portuguese situation, we've included a lot of this Ireland influences. Choice of singers, I'm a fan of Chinmay Garu, and I requested producer sir and team to make sure that we have Chinmay. And to complement that, definitely, I don't think anybody could have done justice like Anurag Kulkarni ji. ప్రొడ్యూసర్ గారు, సో ఒక కొత్త హీరో పర్సన్ని పెట్టుకొని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ మీద ఇన్ని ఇయర్స్ స్పెండ్ చేసి, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ మైండ్, అంటే మీ యొక్క గట్స్ అనుకోవచ్చా, ఆర్ ఎల్స్ ఇలాంటి సినిమాలు దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ షుడ్ బి కమ్ అనా, ఏంటి మీ పర్స్పెక్టివ్ ఏంటి? Definitely, see, these kind of movies are so these kind of movies should come out, right? So we need to support these kind of movies where, as Dushant was talking about, right, Sanatana Dharma and Devaloka, there is an episode called Samudra Manthana. So wherein I think no one in India cinema has shown the way we are showing that one, right? So ultimately it's all about business also. So we should be prepared for budgeting also, right? So ultimately it is kind of an investment, right? So and nobody should think that in the first movie itself we'll make complete. But this movie is something that we can expect the complete return and more than that in the first movie, so that we can start the second movies as well. మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇది ఇంకొక మరో బ్లాక్ బస్టర్, అండ్ లైక్ రీసెంట్లీ కన్నడ ఇండస్ట్రీ గివింగ్ మెనీ బ్లాక్ బస్టర్స్ కదా, అలా? No, definitely it will be a blockbuster. So mark this word. So this will be a blockbuster movies across Kannada industry and Telugu industry, because this, and also see, varying the languages, I think it will be a pan-India cinema also. Like first Kannada and Telugu, it will, and after word of mouth, I think it will spread to other languages as well. So this is something, that kind of a movie for sure. దుష్యంత్ గారు, యాక్చువల్లీ ఇది సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ఐ థింక్ 2015-16 టైం మీరు స్ట్రీట్ ప్లేస్ అవ్వచ్చు, సింగింగ్ కూడా చేసేవాళ్ళు కదా ఈవెంట్స్. ఏంటి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఫ్రమ్ సింగింగ్ టు యాక్టర్? అంటే నేను సినిమాలో ఐ నెవర్ సంగ్ ఇన్ సినిమా, కానీ ఐ యూస్ టు ర్యాండమ్లీ ఫర్ మై హ్యాపీనెస్ ఐ యూస్ టు సింగ్. అఫ్ కోర్స్ నేను I've been trained professionally కూడా నేను ట్రైనింగ్ తీసుకొచ్చాను లాంగ్ బ్యాక్. I don't know how you got to know about it. వికీపీడియా, గూగుల్, ఎవ్రీథింగ్ నౌ, రైట్? సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ మీరు ఏమైనా ఒక 2 lines ఏమైనా పాడే ఛాన్స్ ఏమైనా ఉందా, లైక్ యాజ్ యు ఆర్ వన్స్ అండ్ సింగర్ కాబట్టి? లేదండి, జూడాసాండి గారు నాకు అవకాశం దొరకలేదు. ఇప్పుడా?
నువ్వేనుగా ఈ హ్రస్వాక్షరం, నేనేనుగా నీ దీర్ఘాక్షరం. That's all. The producer. Sir, last question. Yeah. Sir, keeping Kantara aside, the current scenario of the Kannada industry is a bit low compared to the other film industries' success ratio. So what makes you keep motivated that, okay, I should invest this much of amount and the time for the film? Sir, for this question, I think, see, it is irrespective of language, not only in Kannada industry. If we compare in any industry, the success ratio is very less. For example, out of 200 movies every year, whatever it is getting released, maybe 5 to 10% is what they'll get back. So according to the research, what we have done, so it's always about 5 to 10% is the ratio of what they will get back, the recovery of amount. But if you see the contents, wherever the content is good and the quality is good, any industry will take it up in arms and they will support and it will become a hit. So that is what we believe, and this is one of such films where definitely it will be an industry hit across industry, and we will definitely recover amount, and we will be launching another movie for sure next year with the same amount. Yeah. Thank you, sir. Thank you. Thank you so much. November 14th screen లో వస్తుంది కాబట్టి అందరికీ Yeah. Congrats. So please